హాయ్ అండి. ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దాని యొక్క ఫలితాలు మనకి 4వ తారీఖున కౌంటింగ్ అనేది ఉందన్నమాట. అయితే జూన్ 1వ తారీఖు నుంచి మనం ఎగ్జిట్ పోల్స్ అనేది ఇవ్వచ్చు. నేను కూడా విజిల్ సర్వే పేరుతో దాదాపు 5 నెలల పాటు ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ సర్వే చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గాలు, చాలా ఆసక్తి నెలకొన్న నియోజకవర్గాల్లో మన మంగళగిరి, పిఠాపురం, అలాగే ఏలూరు, తర్వాత మాచర్ల కూడా చెప్తున్నారండి. మాచర్ల స్టార్టింగ్లో అంత అటెన్షన్ అనేది డైవర్ట్ చేయలేదు, కానీ తర్వాత అసలు మాచర్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే సార్ మాచర్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలుస్తుందా, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ గెలవబోతున్నారా, వారికి బ్రహ్మారెడ్డి గారి నుంచి పోటీ ఏ విధంగా ఎదురైంది. అలాగే ఏలూరులో కూడా కాస్త కూటమి గాళ్ళు ఎక్కువగానే వీచినట్టు కనిపిస్తుంది. చూడాలండి ఏలూరులో కూడా ఏం జరగబోతుంది అనేది చాలా ఆసక్తికరంగానే చాలామంది గమనించడానికి చూసాం. అలాగే మంగళగిరిలో కూడా సానుభూతి పవనాలు ఏమన్నా మన లోకేష్ గారికి అనుకూలంగా ఉన్నాయా, వారు గెలవబోతున్నారు, గెలిస్తే మెజార్టీ అంతా, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా నేను మాచర్ల గురించి నేను మళ్ళీ చెప్తున్నానండి. మాచర్ల నియోజకవర్గం అనేది ఒక పల్నాడు జిల్లాలో మంచి ఆసక్తిగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గం అనమాట. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గతంలో గెలుచుకుంది. ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ స్థానం వైఎస్ఆర్సీపీకి, అది మళ్ళీ నిలబెట్టుకుంటుందా లేదనేది మనం చూడాలి. తర్వాత ఏలూరు కూడా అంతే అండి. ఏలూరు కూడా వైఎస్ఆర్సీపీది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఏమైనా మార్పు దిశగా సాగుతుందా అనే సంకేతాలు ఇక్కడ మనకి చాలా క్లారిటీగా మనకి ఎదురవుతున్నాయి. అయితే మన సర్వే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనేవి జూన్ 1వ తారీఖున సాయంకాలం పూట అందుబాటులోకి ఉంటాయండి. చూస్తూనే ఉండండి.